వెంకటాచలం మండలం శ్రీరామపురం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం అలాగే సిమెంట్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. శ్రీరామపురం గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి పథకాలు అందుతున్నాయా అని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగి తెలుసుకోవడం జరిగింది. పింఛన్లు, తల్లికి వందనం అలాంటి పథకాలు అందకపోతే వాటికి సంబంధించిన అధికారులతో చర్చించి అర్హులైతే త్వరితగతిన సమస్య పరిష్కరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. జగన్మోహన్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు ఇప్పుడు ఇక్కడ ఎవరు బెదరలేదని హెచ్చరించారు. కొట్టిన తర్వాత వచ్చిన తర్వాత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సర్వేపల్లి ఇన్ఛార్జ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలతో ఆడుకున్నాడు. కానీ ఏదేమైనా ఫార్చునేట్లీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, మంచి పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు, మీరేమైనా చేస్తే నా చేతిలో ఉండదు, 4 ఏళ్ల తర్వాత అసలు నీ చేతిలో ఏది ఉండదు, జరగబోయేది అది ఒక్క సిట్. ఇప్పుడు అది ఉంది. 3 కేసుల్లో 13 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి మొదటి ముద్దాయి ఎంత? 43,000 crores. ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 43,000 కోట్ల కుంభకోణంలో మొదటి ముద్దాయిగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉండరా దేశంలో? మళ్ళీ ఇప్పుడు 3,200 కోట్లు. 3,200 కోట్లు డబ్బులు కాదు, 30,000 మంది ఈ మద్యం, ఈ ఇల్లిసిట్ లిక్కర్, ఈ కల్తీ మద్యం తాగి చనిపోయినారు. లక్షల మంది బెడ్ ఎక్కారు. ఒకతోటకు పోతే ఆ మందు తాగిన వాళ్ళు జగనన్న బ్రాండు, జే బ్రాండు హాస్పిటలైజ్ అయినారు. ముద్దుముడి చెరుకు ముడుకు పోతే ఒక 25 మంది ఆ మందు తాగి చనిపోయినారు. భార్యలు వితంతువులు అయిపోయినారు. నేనే కళ్ళారా చూశాను. ఇటువంటివన్నీ చేసి ఈరోజు నువ్వు సూక్తులు చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినేదానికి సిద్ధంగా లేరు. తమరు మళ్ళీ తిరిగి వచ్చేది లేదు, సచ్చేది లేదు. కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది.